పార్లమెంటు స్థానాలు సాధించుకున్న బీజేపీ అక్కడ దెబ్బతింది. మొన్న స్థానిక ఎన్నికల్లో 60% కాంగ్రెస్ గెలిచింది, 28% 22-23% టీజేపీ వర్సెస్ కాంగ్రెస్ జాతీయ పార్టీల మధ్య సమరం బీఆర్ఎస్ పని అయిపోయింది. ఇప్పుడు కనుక బీఆర్ఎస్ వీళ్ళకి ఒక 60-70 వచ్చి బీఆర్ఎస్ ఒక 20 కొట్టింది అనుకోండి, బీజేపీ ఒక 5-6 పరిమితమైంది అనుకో పర్సంటేజ్, అప్పుడు కంప్లీట్గా బీజేపీ అనేటటువంటి దానికి పెద్ద సమస్య అవుతుంది. నాకు అక్కడ కనిపించినటువంటి కాన్సెప్ట్ అల్లా మొన్న జరిగిన ఇప్పటిదాకా జరిగిన ఎన్నికల్లో జాతీయ స్థాయిలో మోడీ ఇంపాక్ట్ తెలంగాణ మీద ఉంది. దానికి తగ్గట్టుగా రాష్ట్ర నాయకత్వం ఇదవట్లేదు. మంది ఎక్కువైతే మజ్జిగ పలచన వద్దని వాస్తవంగా చెప్పాలంటే భారతదేశంలో త్రిపురానో లేకపోతే దాని పేరేంటి నార్త్ ఇండియాలో ఒక ఉత్తరప్రదేశ్లో మధ్యప్రదేశ్లో సరైన నాయకుడు ఎవరున్నారు, ఉన్నోళ్లలో నాయకుని తయారు చేశారు. రాజస్థాన్లో సరైన నాయకుడు ఎవరున్నారు, వసుంధరా సింధియా తర్వాత ఛత్తీస్గఢ్లో ఎవరున్నారు, ఇట్లా లేని చోటన ఉన్నోళ్లలో ఎవరో ఒక నాయకుడిని సెట్ చేశారు అక్కడ. కానీ అనేక మంది నాయకులు ఉన్నటువంటి పార్టీ తెలంగాణలో బీజేపీ, ఆంధ్రాలో కూడా మంచి నాయకులు ఉన్నారు, లీడర్షిప్ చేయగలిగే నాయకులు ఉన్న సుదీర్ఘ అనుభవం ఉన్న నాయకులు ఉన్నారు. కానీ వీళ్ళకి మధ్యన సమన్వయ లోపం, వీళ్ళల్లో ఎవరో ఒకళ్ళని లీడ్ చేసి మిగతా వాళ్ళని వెనకాల నడిపించేందుకు అధినాయకత్వం సిద్ధపడకపోవడంతో మైనస్ అవుతుంది. అది ఇప్పుడు పరీక్ష. ఒక రకంగా ప్రతిపక్ష స్థానానికి ఎగబాకుతారా లేదా ప్రతిపక్ష స్థానాన్ని బీఆర్ఎస్కి ఇస్తారా అన్నది తేల్చుకోబోతున్న పరీక్ష ఇది.